హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ గ్యాస్ పొయ్యి అయితే 2 మంత్స్ నుంచి కూడా 2 పొయ్యిలు కూడా చాలా చిన్నగా వస్తున్నాయని ఏదో ఒక ప్రయత్నం చేద్దామని ఈరోజైతే ఒక చిన్న పినీస్‌తోనైతే యూ షేప్‌లో చేసి నేనైతే సక్సెస్‌ఫుల్‌గా అయితే గ్యాస్‌ను రిపేర్ చేశానన్నమాట. చూడండి, ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మీరు చూస్తున్నట్లయితే ఈ 2 పొయ్యిలు కూడా చిన్నగా వస్తున్నాయి. ఈ రైట్ సైడ్‌లో చిన్న బర్నర్‌ది కూడా చాలా అంటే తక్కువగా వస్తుంది. చూడండి, పెద్ద బర్నర్‌లు కూడా కొంచెం తక్కువనే వస్తుంది. మీరు రిపేర్ చేసిన తర్వాత కూడా మీకు ఏ విధంగా వస్తుందనేది కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. ముందుగా అయితే మనం ఒక పినీస్ తీసుకోవాలన్నమాట. ఈ పినీస్‌ని మనం ఓపెన్ చేసి దీన్ని ఒక యూ షేప్‌లో మలుచుకోవాలి. ఎందుకంటే మనము గ్యాస్ బయటికి వచ్చే నాజిల్‌ని క్లీన్ చేయడానికి ఈ యూ షేప్‌లోనే మలుచుకుంటేనే మనకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే స్ట్రెయిట్‌గా ఉంటే మనము దాన్ని క్లీన్ చేయరాదు. ఎందుకంటే ఆ నాజిల్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. చూడండి, నేను చూపించినట్టు దాంట్లో నాజిల్ ఉంటుంది. గ్యాస్ రిలీజ్ చేసే నాజిల్‌లో ఈ పిన్నిస్ పెట్టి ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇదే విధంగా 2, 2 పొయ్యిల నాజిల్స్ కూడా క్లీన్ చేసుకొని మీరు ఒక్కసారి మళ్ళీ కూడా ఆన్ చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు గ్యాస్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా చాలా ఎక్కువ వస్తుంది ఇంతకుముందు కన్నా కూడా. ఇది చూడండి, వీడియోలో చూపించినట్లు నేనైతే 2 పొయ్యిలు కూడా క్లీన్ చేశానన్నమాట. అలాగే మీరు పినీస్‌తోనే చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు పినీస్ అనేది లోపల ఇరిగిపోయిందనుకో ప్రాబ్లమ్ అవుతుంది. చూడండి, మీకు ఇంత ముందుతోని కంపేర్ చేస్తే ఈ గ్యాస్ పొయ్యి అనేది చూడండి ఎంత బాగా ఎక్కువ వస్తుంది. 2 బర్నర్‌లలో కూడా చూడండి నేను మొత్తం క్లీన్ చేశాను కాబట్టి చూడండి మీకు ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో. పర్ఫెక్ట్‌గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ చిన్న ట్రిక్‌తోని మీరు ఒక చిన్న పినీస్‌తోనే మీరు ఎక్కడికి వెళ్ళనవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్. గ్యాస్ స్టవ్‌ల వాళ్ళ వద్దకు వెళ్ళవలసిన అవసరం లేదు. జస్ట్ ఇంట్లో ఉన్న చిన్న ఎక్విప్‌మెంట్స్‌తోనే ఒక రూ. 1 పినీస్‌తోనే క్లీన్ చేసుకోవచ్చు.